అల్లుని కాలనీ డివిజన్లో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ. కేసీఆర్ గొప్పతనం అందరూ హర్షించాలే. ఎంపీ రంజిత్ రెడ్డి. అల్విని కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలోని గోదా కృష్ణ ఫంక్షన్ హాల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గం కుక్కడపల్లి సర్కిల్ పరిధిలోని కుక్కడపల్లి, వివేకానంద నగర్, హైదర్ నగర్, అల్విని కాలనీ డివిజన్ల పరిధిలోని అర్హులైన 2042 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణతో కలిసి అర్హులైన 2042 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు, అధికారులు పాల్గొని విజయవంతం చేశారు. V3 న్యూస్, అల్విని కాలనీ. అల్లుని కాలనీ డివిజన్లో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ. కేసీఆర్ గొప్పతనం అందరూ హర్షించాలే. ఎంపీ రంజిత్ రెడ్డి. అల్విని కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలోని గోదా కృష్ణ ఫంక్షన్ హాల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గం కుక్కడపల్లి సర్కిల్ పరిధిలోని కుక్కడపల్లి, వివేకానంద నగర్, హైదర్ నగర్, అల్విని కాలనీ డివిజన్ల పరిధిలోని అర్హులైన 2042 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణతో కలిసి అర్హులైన 2042 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు, అధికారులు పాల్గొని విజయవంతం చేశారు. V3 న్యూస్, అల్విని కాలనీ. పింఛన్ మీ అందరికీ కూడా 80% రావడం జరిగింది. ఇంకా కొంతమంది కాలేదు, వాళ్ళకు కూడా త్వరలో నేర్పిస్తామని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు మన తెలంగాణ తెచ్చిన తర్వాత ఇక్కడ మనందరికీ పింఛన్లు ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా మనకు పింఛన్లు ఇచ్చి మన రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పింఛన్లు 2116 ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మన డివిజన్ మేము వారి ఎమ్మెల్యే గారు వారి ఎలక్ట్ అయిన తర్వాత ఈ డివిజన్ ఎలా ఉండేనో మీ అందరికీ తెలుసు. 160 కోట్లతో కూడా డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు రోడ్లు డ్రైనేజీలు ఏమి లేకుండే. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న 4 డివిజన్ల వాళ్ళకు కూడా మనం దగ్గర ఉన్న వాటిని అందరూ తెలుసు. మన ఎమ్మెల్యే గారు ఎంతో డెవలప్మెంట్ చేసింది కాబట్టి మేము కూడా ఆయన వెనుక ఉండి ఈ డెవలప్మెంట్ లో పాల్గొని ఈ రోజు మనకు అన్ని విధాల మన డివిజన్లు బాగుపడ్డాయి. కాబట్టి వీళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయి. ఆసరా పింఛన్లు రావడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి ఇప్పుడు మనము ఇవన్నీ చేసినందుకు ఎమ్మెల్యే గారి వెంట ఉండి మనము ఆయనకు ఓట్ వేసి భారీ మెజార్టీలు కూడా గెలిపించాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ పొద్దున్నే 7 గంటలకు అక్కడ ఆఫీస్లో కూర్చొని రాత్రి 12 వరకు కూడా మన డివిజన్లో తిరుగుతారు. కాబట్టి మనం అందరం కూడా మనం మంచి ఎమ్మెల్యే మనకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మనం కూడా ఆయన ఎంతో ఉండి మనం కూడా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో ఉండి మనం అందరం నచ్చి రేపు భారీ మెజార్టీలు కూడా మనం ఓట్లేసి పింఛన్లు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మనం అందరం ఓట్లేయాలని, మనం భారీ మెజార్టీని గెలిపించాలని మీ అందరికీ కూడా ఈ పింఛన్ వచ్చినందుకు శుభాకాంక్షలు ముగిస్తున్నాం. అంటే 90% ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమనాలి?
ఈ రకంగా ఒక్కటి కాదు మిత్రులారా, ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో వివక్ష మన తెలంగాణ రాష్ట్రం పట్ల చూపిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణకి టూరిస్ట్ వస్తా ఉన్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా ఈ వేదికగా మిమ్మల్ని అందరినీ గ్రహించాలని ఒక విషయం అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళ ఈ వేదికగా ఒకటి అడుగుతా ఉన్నా. భారతదేశ రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపిస్తానని, దేశం సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేసి గెలిచినటువంటి ఎంపీ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నువ్వు ఉన్నావు. మరి భారతదేశ సమగ్రతను కాపాడాల్సినటువంటి నువ్వు తప్పకుండా మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం అని సంగ్రామ యాత్ర సందర్భంగా నువ్వు ప్రకటిస్తాను. నువ్వు ఏం చేస్తున్నావు? భారతదేశం యొక్క విచ్ఛిన్నానికి కృషి చేస్తా ఉన్నారు. ప్రజల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టి కమ్యూనల్ పోలరైజేషన్ చేసి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తికి భారతదేశ సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేసి పదవి మీదకి ఎక్కినటువంటి బండి సంజయ్ కి సమగ్రతను విచ్ఛిన్నం చేస్తాను, మత విద్వేషాలు రెచ్చగొడతానని ప్రకటించినటువంటి నీకు ఎంపీగా కొనసాగడానికి నైతిక హక్కు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తామని మిత్రులారా. వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, మరి భారతదేశ సమగ్రతను కాపాడాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఒకవైపు అబద్ధాలు చెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రభుత్వ ఆస్తులను అమ్ముతా ఉన్నారు. ఈ దేశ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైన మిత్రులారా ప్రభుత్వ ఆస్తుని సంపదను పెంచాలా, ప్రభుత్వ ప్రజల యొక్క ప్రమాణాలను జీవిత ప్రమాణాలు పెంచాలా, నెలసరి తలసరి ఆదాయం పెంచాలి. కానీ ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మరి వేలంపాట పేరుతో గుజరాతీ వ్యాపారి అయినటువంటి నరేంద్ర మోడీ మిత్రుడు అదానికి కట్టబెడతా ఉంది. దీనివల్ల మనకు రెండు నష్టాలని. మొదటిది, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించినందువల్ల బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మరి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రోజు భారతదేశంలో రిజర్వేషన్ స్కీమ్ ఏదైతుందో ప్రైవేట్ అయితే అమలవుతుందా? ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్స్ ఉంటాయండి, ఉండవు కదా. సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడం ద్వారా ఈ దేశంలో ఒక రకమైన రిజర్వేషన్ నడిచింది. కొందరే చదువుకోవాలి, కొందరే వ్యాపారం చేయాలి అనేటువంటి, కొందరే పరిపాలన చేయాలి అనుండే. ఎప్పుడైతే అంబేద్కర్ గారు వచ్చి రాజ్యాంగం రాసిరో అంతకన్నా ముందు మనకు తెలుసు కులాల మతాల సమానత్వం లేదు, కొందరు ఎక్కువ కొందరు తక్కువ. స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తర్వాత అందరూ సమానులు అని వచ్చిన తర్వాతనే మనకి మరి దేశభక్తి అనేటువంటి ముసుగు మరి అన్యాయంగా ఇండైరెక్ట్ గా దేశ సంపదను కట్టబెట్టి తద్వారా ఫండ్స్ రూపంగా వాళ్ళ పార్టీకి ఫండ్స్ ఇప్పించుకుంటున్న మిత్రులారా, మనం బహిరంగ వీళ్ళు సన్యాసికి పరిపాలన అవసరమా, రాజ్యాధికారం అవసరమా అండి? సన్యాసి అంటేనే దేశాన్ని ఇచ్చి దైవభక్తి చేసుకోవాలి కదా. సో మనల్ని మతం పేరిట, కులం పేరిట విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి కుట్ర చేస్తూ ఈ దేశ సంపదని అంతటిని కూడా అన్యాక్రాంతం చేస్తూ గుజరాతీ వ్యాపారం చేతులు బీజేపీ నాయకులు ఎవరైనా సరే, మన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళని తప్పకుండా ప్రశ్నించాలి. ఎందుకు అలా చేస్తున్నారు? అలా చేసి మనకి ఇప్పుడు ఎన్నో దానివల్ల ధరలు పెరుగుతున్నాయి. ప్రతి కూరగాయల ధరలు కూడా ఒకప్పుడు 20 రూపాయల కిలో వచ్చాయి, ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన పెట్రోల్ ధరలు పెరగడం మూలాన కూడా 60 రూపాయల కిలో అవుతుంది. ఇది మన సామాన్యులు పెట్టగలుగుతామా? అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకుపోయి ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది వాళ్ళకి తెలియదు, కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియక ఇలాంటి పదార్థాలన్నీ వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. మనకు తెలుసు మనం ఎంత కష్టపడుతున్నాం, ఒక్కొక్క రూపాయి తీసుకురావడానికి మన పిల్లవాళ్ళు ఎంత కష్టపడుతున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం, మనం ఒక్కొక్క రూపాయి పొదుపు చేస్తున్నాం. దానికి మన కేసీఆర్ గారు మనకు ఎంతో సహకరిస్తున్నారు. మనకు కూడా మనకి ఎన్నో పథకాలు చెప్పి వాటికి సహకరిస్తున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవన్నీ నిర్వీర్యం చేస్తూ ప్రతి ఒక్క వస్తువు మీద ధరలు పెంచుతూ మనల్ని అట్టడుగు వర్గానికి తొక్కాలని ట్రై చేస్తున్నారు.
దుర్గారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ఆర్పీలకి, సమైక్య అధ్యక్షులకి, వేదిక మీద ఉన్నటువంటి లబ్ధిదారులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి, కార్యకర్తకి ఒక పండగ వాతావరణంలాగా ఈ 2016 రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఉపయోగించుకొని మీ అందరూ బాగుండాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సదుపాయాన్ని కల్పించడం అనేది గర్వకారణం. కాబట్టి కొంతమంది మన పార్టీ గురించి, మన శాసనసభ్యుల గురించి, మన కార్పొరేటర్ల గురించి మనలో ఎవరైనా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టే విధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట, మన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే, ఎదుటి వాడు మాట్లాడితే వాడు ఏ విధంగా మన గురించి మాట్లాడతాడో వాడికి మనం సరైన గుణపాఠాన్ని ఏ విధంగా చెప్పాలంటే, మనం ఈ పెన్షన్ రూపంలో మనం 10 మందికి ఉపయోగపడుతున్నాం. 10 కాలాల పాటు అందరూ సుఖంగా ఉండాలని కోరుకొని ఈ సదుపాయాలను కల్పిస్తున్నాం కాబట్టి, ఈ పెన్షన్ సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి, ఇంకా నూతనంగా ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మనకు చేతనైనటువంటి సాయం చేయాలి. కాబట్టి ఈ ఎదురు మాట్లాడే వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే మాట్లాడారు, వాడు ఎక్కడో ఉంటాడు, ఏదో చేస్తాడు, వాడు జాబ్ ఉండదు, వ్యాపారం ఉండదు, ఏది ఉండదు. రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకోవడం, ఇంట్లో ఉండి వాడు ఈ కోర్టుకి, ఆ కోర్టుని, ఆ కోర్టుని, ఈ కోర్టుని, కోర్టు చుట్టూ తిరగటం. మనం చేసే అభివృద్ధి పనులపై మనం ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు మనం ఎమ్మెల్యే గారు చేస్తారు వాటిపైన కేసులు వేసుకుంటా. ఎందుకంటే చాలామంది పెద్దలు, పిల్లలు, కుటుంబాల్లో చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేశారు. సరే, పిల్లలు బతుకుతూ ఉన్నారు. పెద్దలు ఇళ్లలో ఉండిపోయి జూపల్లి సత్యనారాయణ గారు వెళ్ళిపోయిన శ్రీవర్తారు జగన్ పిల్లలు చేసుకుంటా ఉన్నారు. పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి పిల్లలను పంపించి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి గారు తెలంగాణ బాగు కోసం ఏమి చేయాలా అని ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసిన దానిలో ఇది ఒక గొప్ప ఆలోచన. ప్రతి కుటుంబము ఇవాళ పిల్లలు చూసి చూడక చాలని డబ్బులతో బతికే పరిస్థితుల్లో పెద్దలకి ఆసరా కల్పిద్దాం, ఆసరా పెన్షన్ ఇద్దాం, ఒంటరికి మహిళా పెన్షన్ ఇద్దాం, వితంతు పెన్షన్ ఇద్దాం, వికలాంగుల పెన్షన్ ఇద్దామని గొప్ప పెన్షన్ కార్యక్రమం పెట్టి ఈరోజు కుక్కట్పల్లి, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు ఇక్కడ పెట్టి ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానిక కార్పొరేటర్, ఆల్విన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు, వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవి గారు, హైదర్ నగర్ కార్పొరేటర్ నాదే శ్రీనివాసరావు గారు, కుక్కట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు, అలాగే మా సహచర నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సెలక్షన్లో ఒక భాగంగా మహిళా సోదరులు, మా అధికారులు ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి 1-2 తప్పులు కానీ పేదవాడనే పెద్ద మనసుతో మీ అందరికీ పెన్షన్లు శాంక్షన్ చేసినటువంటి మా అధికారులకి అందరికీ కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, లబ్ధిదారులు అందరికీ ఈరోజు ఖచ్చితంగా శుభవార్తే. ఇంకా మన సోదరు మాట్లాడింది, మన కార్పొరేటర్ గారు మాట్లాడారు. ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నాం, జూన్ వరకు ఇచ్చాం కానీ జూలై వరకు
జూలై వరకు పెట్టుకున్న లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు వచ్చినాయి. జూలై తర్వాత కొంతమంది పెట్టుకోలేక, కొంతమంది ఊళ్ళో లేక, కొంతమంది తెలియక పెట్టుకునే ఎవరైనా ఉంటే సెకండ్ లిస్ట్లో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యతని మేమంతా కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మంచి మంచి పథకాలకి పేద మధ్య తరగతి కుటుంబాల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంత ప్రజల అధికారంలో ఉండి డబ్బుండి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 2 సార్లు ప్రధానమంత్రి చేసిన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రానికి పోటీ దేశంలో ఏ రాష్ట్రమో లేదన్న విషయం మీరు గమనించాలి. మన రాష్ట్రానికి పోటీ పెన్షన్ పేదవాడిని ఆదుకునే కార్యక్రమంలో మన రాష్ట్రానికి పోటీ భారతదేశంలో ఏ రాష్ట్రమో లేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీరు అంతా కూడా గమనించాలి. బ్రహ్మాండమైనటువంటి పాలన సాగించుకుంటున్నాం. ఈ ఆల్విన్ కాలనీ కానీ, ఈ హైదరాబాద్ కానీ, వివేకానంద నగర్ కానీ, కుక్కట్పల్లి కానీ 50 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి మీరు చూసారా? మీరు గమనించండి. ఇంటింటికి నీరు ఇచ్చారా? ఇంటింటికి నీరు ఇచ్చారా? మీరు గమనించండి. ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ పైప్ లైన్ వేస్తున్నాం. పేదవాడు అంటే 1 రూపాయికే నల్ల కనెక్షన్ ఇచ్చాం. ఇదే పేదవాళ్ళు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి నీళ్లు తాగిస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చాం, ఒంటరి మహిళల పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం, వికలాంగు పెన్షన్ ఇచ్చాం. ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో 57 సంవత్సరాలు నిండితే 58 సంవత్సరాలు వచ్చిన ప్రతి పేదవాడికి పెన్షన్ ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చి ఈ రోజు కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసి ఈ రోజు మా చేతుల మీదుగా మా అదృష్టం మంది ముఖ్యమంత్రి గారు కలిగించినటువంటి అవకాశాన్ని మా చేతుల మీదుగా మీకు కార్డు ఇచ్చే అదృష్టం మాకు కలిగిందని చెప్పుకుంటా ఉన్నాం. గమనించాలి, ఈ సమాజంలో చీడ పురుగుల మాటలే ఎక్కువగా వింటున్నారు. బాబు అమ్మ అంటే వెంటనే బూతులతో మాట్లాడితే దానికి ప్రాధాన్యత. మీడియాలో కూడా అదే ఎక్కువగా వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు. అంటే నేను విమర్శించట్లేదు, వాళ్ళు అన్న మాటల్ని ఏ రకంగా బూతులు మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ మంచితనానికి, మంచి మాటకి, మంచి చేతకి విలువనిచ్చే సమాజం కావాలి తప్పించి ఎదవలు మాట్లాడితే ఎదవ మాటలకి విలువనిచ్చే సమాజం మనకు అవసరం లేదు. అటువంటి సమాజాన్ని కోరుకుంటే మన భవిష్యత్తు పాడవుతుంది, మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినాక మీరంతా కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 8 సంవత్సరాల్లో సాధించినటువంటి వృద్ధి ఏంటి, మంచి పనులు ఏమిటి, ఏమి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఏమి అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చాలా మంది అధికార దాహంతో చాలా మంది వస్తా ఉన్నారు, బూతులతో వస్తా ఉన్నారు, పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొత్త బిచ్చగాడికి పొద్దురగనంటారు, అలాగే వచ్చి ఊరూరు తిరుగుతూ ఉన్నారు, అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రచారాలు నమ్మితే భవిష్యత్తు నష్టపోతుంది, భవిష్యత్తు తరాలు నష్టపోతాయి, మన పిల్లలు ఆగమవుతారు. మన పిల్లలు మీరంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది, మీరంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది.
వాస్తవాలను గమనించండి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్ని రక్షణిస్తారు. ఎవడన్నా 8 ఏళ్లలో 17 పైసలు వేశాడా? ఎవడన్నా అకౌంట్లో 17 పైసలు వేశాడా? పెద్దవాళ్ళు పిల్లలు చూపు లేని వాళ్ళకి వినపడిన వాళ్ళకి కూడా కాస్త పేపర్లు చదివి వినిపించండి. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నారో సంక్షేమం అనేది ఉండకూడదు, ఉచిత పథకాలు అనేవి ఉండకూడదు, తీసేయాలా అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మరి బీజేపీ నాయకుల చవాకులు పేరుతా ఉన్నారు. ఆదరించాలా, వారిని తరిమి కొట్టాలన్న ఆలోచన మీరు చేయండి. మేము అబద్ధాలు చెప్పట్లే. 2 నెలల నుంచి పేపర్లు చదువుకొని కేంద్ర మంత్రులు మాట్లాడిన మాటలు, ప్రధానమంత్రి మాట్లాడిన మాట, కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడిన మాటలు మీరు వినండి. పేదవాడు బతకొద్దు, ఉచిత విద్యుత్ ఉండకూడదు, రైతుకి కరెంటు మీటర్ పెట్టాలి. నిన్న మొన్న 10 మంది పనికిమాలిన నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎక్కడ కూడా మీటర్ పెట్టమని అనలేదు. బహిరంగంగా ముఖ్యమంత్రి గారు, ఇది నా సొంత పేపర్ కాదు, వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్నా, మీరు ఎవరైనా కూడా చూసుకోవచ్చు, ప్రతి పంపు సెట్కి మీటర్ పెట్టాలి అని చెప్పి జీవోలు కూడా అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో ఎవరైనా అబద్ధాలు ఆడతారా? ఆడగలుగుతారా? రికార్డ్ అండి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇదిగో మీ పేపర్ అని చెబితే కూడా వాటిని కూడా వక్రీకరించి అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు నమ్మేలా మన జీవితాలు నాశనం చేసుకుంటాం. మీరు వాస్తవాలలో చెప్పండి. ఉచితం ఉండకూడదు. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలో 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అలాగే మంగళి కటింగ్ చేస్తూ ఉంటే సెలూన్ షాప్కు 100 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. మనకి తిండి పెట్టే రైతు, అన్నము పెట్టే రైతుకి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వాల్లో చూశారు, ఎప్పుడు కరెంట్ వచ్చేది, ఎప్పుడు పోయేది మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కరెంట్ ఇబ్బంది ఎక్కడ ఉందా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీ అందరూ కూడా గమనించాలి. అదే ప్రధానమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రంలో కూడా 8 గంటల కరెంట్. ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని ఒక ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేయాలా, ఒక ఇండస్ట్రీకి ఒక మెకానిజంగా ఏదైనా పార్ట్ తయారు చేయాలంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఇందిరా పార్క్ దగ్గర ఇండస్ట్రియలిస్ట్ అంతా స్ట్రైక్. మాకు కరెంట్ ఇవ్వట్లేదు, కార్మికుల జీతాలు ఎలా ఇవ్వాలి, ఇండస్ట్రీలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి, మాకు ఈ రకంగా ఇబ్బందులు సాల్వ్ చేయండి మొదలు, బ్యాంకు అప్పులు కట్టలేకపోతున్నాం, ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించినాయి అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. మరి ఇటువంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని చెప్తారు, 1 రూపాయి అవినీతి లేకుండా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడని చెప్పి మంత్రి చెప్తాడు. ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళ ఎదవలంతా అవినీతి జరిగిపోయిందని క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఎదవలు నమ్మారా? అదే బీజేపీ మంత్రి పార్లమెంట్ లో చెప్పింది నమ్మాలా అనే ఆలోచన కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ బీజేపీ నాయకులు కూడా చాలా కూతలు కూస్తూ ఉన్నారు. మేము ఇది చేశాం, రేపు ఇది చేస్తాం, మీకు దమ్ముగా చెప్పండి. ఉన్నాయి తీసేస్తామని చెప్పి పేపర్ ప్రకటన చేస్తూ ఉన్నారు. ఉన్నాయి తీసేయాలని చెప్పి రాష్ట్రాల మీద మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అమలు చేసి గొప్ప రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి రాష్ట్రానికి
ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు, లాయర్ గారు 18% జిఎస్టీ కడతా ఉంటే నెల నెల ఆటోమేటిక్గా రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇందాక మన మిత్రుడితో గొప్ప విషయం కూడా చెప్పాడు. అన్ని సంస్థలు, టెలికాం సంస్థ, బిహెచ్ఎల్ సంస్థ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలి. ఆదాని అంబానీకి అండగట్టాలా. ఆదాని అంబానీలో అన్న కుటుంబాన్ని కలిపి అన్న కుటుంబాన్ని పార్ట్నర్స్ గా చేర్చి అన్ని అంటగట్టే కార్యక్రమాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మహానుభావులు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి మన ప్రధానమంత్రి గారు నీతి నిజాయితీ సన్యాసిమే, ధనాలక్షణ లేదు నీకు. ఇతర దేశాలకు వెళ్ళి ఈ పవర్ ప్రాజెక్ట్ మా ఆదానికి ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేసి వచ్చినటువంటి ప్రధానమంత్రి అన్ని పేపర్లో చూసారా, ఛానల్స్ లో చూసారా? చూడండి ఏ రకంగా పేదవాడిని కొట్టి పెద్దవాడిని పెట్టాలి. గత ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వం కానీ పెద్దవాడిని కట్టి పేదవాడిని బాగు చేయాలా, కడుపు నిండా తిండి పెట్టాలా అనే ఆలోచన చేస్తాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పేదవాడి పొట్టగొట్టి పెద్దవాడికి పెడతాం, ఈ వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ వ్యవసాయం చేద్దాం అనే ఆలోచనలకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా దూరం ఆలోచించాలా. మనం 2016 పెన్షన్ ఇస్తున్నామంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో కూడా మీకు చెప్తాం. మీరు తెలుసుకోండి. మీరు భవిష్యత్తులో నష్టపోకూడదు. మేమున్నంత కాలం ఆరోగ్యవంతంగా, అభివృద్ధివంతంగా, దేశవ్యాప్తంగా ఆటంకాలు వచ్చినా కూడా కరోనా మూమెంట్లో ఏ రకంగా ఆదుకున్నాం, భోజన సదుపాయం ఏ రకంగా చేశాం, మందుల సహాయం ఏ రకంగా చేశాం, కడుపులో పెట్టి ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి అవేర్నెస్ తీసుకొచ్చి ఆకలో రామా అని బాధపడుతుంటే అందరిని పెట్టాం. నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. మన ఇంటి పక్కన వ్యాక్సిన్ తయారవుతుంటే మన వ్యాక్సిన్ మనకి ఇవ్వకుండా విదేశాలకు అమ్ముకొని రాష్ట్రానికి 200 ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, 2 లక్షలు ఇవ్వాలా అని చెప్పి సంవత్సరం పాటు ప్రజాధికారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. వ్యాక్సినేషన్ మన రాష్ట్రంలో తయారైంది. కోవిడ్ వ్యాక్సిన్ మనకి ఇస్తే మన రాష్ట్ర ప్రజాధికారికి బ్రహ్మాండంగా, గౌరవంగా, మంచి వాతావరణంలో ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉండేది. మరి ఉన్న వ్యాక్సిన్ అంతా విదేశాలకు అమ్ముకున్నారు, అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకి పంచారు. మరి మన ఇంటి పక్కన తయారవుతుంటే మనకి కొంత ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఆలోచన చేయండి మీరు. మరి కరోనా మూమెంట్లో ఏ రకంగా ఇబ్బంది పెట్టుకున్నాం, కుటుంబాలను కోల్పోయాం. చివరి చూపుగా ఆ కుటుంబ సభ్యులు కూడా చూసుకోలేని, దిక్కులేని పరిస్థితికి వచ్చాం. ప్రాణాలు కాపాడుకోవాలని ఉన్న డబ్బులు పట్టేసుకున్నారు. వారికి 7,000 ఓట్లు వేశారు. ఇది ప్రజానికం తప్ప, లేకపోతే వసూలు చేసుకుంటేనే బాగుంటుందని మంచి మనసుతో మీరు ఓటేశారా అనే ఆలోచనలు కూడా మీ ప్రజానికం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదే చూపని సత్యనారాయణ అదే ఆలోచన చేశారు. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే, మంచి వాతావరణం తీసుకురావాలని ఒక చెరువును డెవలప్ చేస్తుంటే కబ్జాలు మా మీద అంటగట్టి కోర్టులో కేసులు వేసి ఆ అభివృద్ధిని ఆపినటువంటి హైదరాబాద్లో నిలబడినట్టు ఓట్లేశారు. ప్రజలపై ఏం కోరుకుంటుంది? మంచిని కోరుకుంటుందా, చెడుని కోరుకుంటుందా? ఆలోచన చేయాలి. మీరు ఆలోచించండి. చెడును కోరుకుంటే చెడును బాగు చేయడానికి ఈ సమాజం సరిపోదు, మనం బతికోవడమే సరిపోదు. మీ పిల్లలకి, మనవాళ్ళకి ఈ దరిద్రాన్ని అప్పయ్యకపోయినాడు అవుతాం మనం. మీరు ఆలోచించండి, దూరం ఆలోచించండి, భవిష్యత్తు ఆలోచించండి. మేము చెప్పిన మాటలే నమ్మద్దు, వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోండి. మీరు తీసుకొని ఆలోచించి నడుము కట్టండి. ఒక విమర్శ చేస్తుంటే
మన సోషల్ మీడియా మిత్రులు కానీ లబ్ధి లొందిన మిత్రులు కానీ తప్పు మాట్లాడుతున్నారని ఎందుకు ఖండించలేకపోతున్నారో ఆలోచన చేయండి. నిద్రపోతున్నామా? మనకెందుకని ఊరుకుంటున్నామా? మనకెందుకని ఊరుకుంటే నీకు కూడా ఆ రోజు ఆ పరిస్థితి వస్తే నీ పరిస్థితి కూడా ఆలోచన చేసుకోండి. మంచి కోసం ఆలోచన చేయమని మాత్రమే మేమంటున్నాం. తప్పు చేస్తే తప్పుని విమర్శిస్తున్నాం. మేము తప్పు చేస్తే నిలదీయండి, మేము రెడీగా ఉన్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. 50 సంవత్సరాల చరిత్ర మార్చాం. 8,000 కోట్ల రూపాయలు శరీరగోపాలి కాన్స్టిట్యూన్సీ ఖర్చు పెట్టాం. నారా దేశం ధరణి నగర్ పరిస్థితి ఏంటి? వర్షం వస్తే ఇళ్లలో ఉండలేని పరిస్థితులు, ఈ లోతు నీళ్లలో తిరిగినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? వర్షం వస్తే రాత్రి కూడా కాపలా కాసుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఇల్లు ఖాళీ చేయించే ఉండాల్సిన పరిస్థితులు, పెంట్ హౌస్లో వెళ్ళి ఎవరో రెంట్కి ఇస్తే వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితులు, అటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? అంచెలంచెలుగా మీ మనస్తత్వం ప్రకారం, మీ సమస్యల ప్రకారం, మీ ఆలోచన ప్రకారం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉంటాం. ఇటువంటి వారికి చేయూతనిస్తారా? దుర్మార్గం ఆలోచనలు, దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఆలోచనలు ఇస్తారనే ఆలోచన కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఒక విషయం తెలియజేయాలి. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత పెన్షన్ ఇస్తున్నారు అనేది మీకు తెలియజేస్తా ఉన్నా. గుజరాత్లో 700 రూపాయలు. గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 2 సార్లు ప్రధానమంత్రి చేసి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా 1,00,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రంలో పేదవాడు కడుపు నింపడానికి 700 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. మనం ఎంత ఇస్తున్నాం? 2016 ఇస్తున్నాం. ఇంకా కూడా పెంచడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. పేదవాడు కడుపు నింపాలని మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి. అలాగే ఉత్తరప్రదేశ్ 800 రూపాయలు. ఉత్తరాఖండ్ పాపం చిన్న రాష్ట్రం 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 1,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. గోవా చిన్న రాష్ట్రం, ఒక టూరిజం అయినటువంటి రాష్ట్రం, వాళ్ళు ఒక్కడే 2,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా హిమాచల్ ప్రదేశ్ 1,300 రూపాయలు, కర్ణాటక 1,200 రూపాయలు, ఉత్తరప్రదేశ్ 800 రూపాయలు, అలాగే ఉత్తరాఖండ్ 1,000 రూపాయలు, అస్సాం 500 రూపాయలు, బీహార్ 500 రూపాయలు, హర్యానా 1,800 రూపాయలు, మణిపూర్, ఢిల్లీ. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ మాట్లాడుకొని మనం పేదవాడికి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో వారు కూడా 2,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే జార్ఖండ్ 700 రూపాయలు. కేరళ కేంద్రంతో వివేరించి మనతో పాటు కలిసి, మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాం. మీరు ఏది సజెషన్ ఇస్తే ఆ సజెషన్కి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వారు కూడా ముందుకు వచ్చారు. 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాలు మాత్రమే. 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాలంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలే అన్న సంగతి కూడా మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. మహారాష్ట్ర 600 రూపాయలు. మొన్నే కూడదోసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 600 రూపాయలు ఇస్తారు. పంజాబ్ 500 రూపాయలు, రాజస్థాన్ 1,000 రూపాయలు, తమిళనాడు స్టాలిన్ గారు 1,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ 600 రూపీస్. మనతో పోటీ పడేవాళ్ళు ఎవరో లేరు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతిసారి పేదవాడు కడుపు నింపే విధంగా పెంచుకుంటా పోదాం. మన రాష్ట్రంలో మనం రానప్పుడు ఎంత ఉంది మీ అందరికీ కూడా తెలుసా? 200 రూపాయలు, 500 రూపాయలు. 2016 రూపాయలు ఎందుకు తీసుకొచ్చాం? వికలాంగుడికి ఎందుకు పెంచాం? ఒంటరి మహిళలకు ఎందుకు ఇచ్చాం? వితంతువులకు ఎందుకు ఇచ్చాం? చాలా మందికి తెలియదు. తెలుసుకోవాలా, ఈ అవకాశాన్ని వాడుకోవాలా.
ఇదే కాక ఎన్నో సంక్షేమ పథకాలు. క్షయ రోగంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమయం మీ అందరూ చాలా తెలియదు. ఇంటికి పోయి 500 రూపాయలు ఇచ్చేస్తున్నాం నెలకి. ఇంటికి పోయి 500 రూపాయలు ఇచ్చేస్తున్నాం. వాడుకోవాలి అనుకుంటే మహిళా నాయకురాలు సహాయపడండి. ఆ కుటుంబం నిండు ఆశీస్సులు మీకు ఉంటాయి. సేవాభావంతో మనం పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం తెలియని కార్యక్రమాలు ఏమో ఉంటే తెలియని పేద కుటుంబాలకి పెద్ద మనుషులకి సహకరించే కార్యక్రమం చేయండి. మీ అందరూ కూడా ఇన్ని పెన్షన్లు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరికైనా పైసలు ఇచ్చారా? ఎవరికైనా పైసలు ఇచ్చారా? ఇవ్వాలా? ఎవరైనా అడిగితే చెట్టు కట్టేయండి. పేదవాడి ప్రతి రూపాయి పేదవాడికి అందాలి. సంపాదించుకోవడానికి నాయకుడు కానీ కార్యకర్త కానీ సోషల్ వర్కర్ కానీ సంపాదించుకోవడానికి భగవంతుడు తల్లిదండ్రి కాలిచ్చారు, చెయ్యిచ్చారు, చక్కటి రూపం ఇచ్చారు. సమాజంలో చక్కటి పనులు జరుగుతున్నాయి. చక్కటి వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు వాడుకోవాలి తప్పించి పేదవాడిని దోచుకునే కార్యక్రమాలు దయచేసి ఎవరు కూడా అటువంటి కార్యక్రమాలకు ఎవరు కూడా పోవద్దు. అటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే మార్చుకోవాలా. మార్పుతో చాలా మంచితనం వస్తుంది సమాజంలో అనేది ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా సోదరి నేను మాట్లాడతా. మీరు ఇళ్లలో కూర్చుంటే ఏ నాయకుడు మిమ్మల్ని కాపాడలేదు. మా మీడియా మిత్రులు మేమేం చెప్తారు మీడియా లైవ్ చేస్తారు. అట్లాంటి దుర్మార్గుడు అబద్ధం చెప్పిన కూడా లైవ్ చేస్తారు. మంచి ఏంటి చెడు ఏంటి అనే ఆలోచన కూడా మీరు చేయాలి. వారు మాట్లాడారు కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఖండని ఇవ్వండి అని చెప్పి మా మీడియా మిత్రులు చెప్తారు. ఆ ఖండని ఇచ్చేవాళ్ళు ఎవరు? మీ అందరి ఎలా కూర్చుంటే ఇటువంటి ఆలోచనలు చేసుకుంటూ చక్కగా 32 జిల్లాలు 33 జిల్లాలు చేసుకున్నాం. కలెక్టరేట్ ఆఫీసులు ఓపెన్ చేసుకున్నాం. ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకొచ్చాం. ఇంకా చాలా మార్పులు తీసుకురావాలి. కాలము సహకరిస్తే బంగారు తెలంగాణలో మీరే కీలక పాత్రదారులు. బంగారు తెలంగాణ కోసం మీరు ఏ రకమైతే పోరాటం చేశారో దానిలో నా పాత్ర ఉన్నది అని చెప్పి ప్రతి కుటుంబము భావించాలి. అర్థం చేసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో కష్టాలు పడి గ్రామాన తిరిగి మండలంగా తిరిగి జిల్లా తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి అనుభవాలన్నింటినీ కూడా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుంటున్నటువంటి రాష్ట్రం. దేశానికే ఆదర్శంగా నిలబడినటువంటి రాష్ట్రం. దేశంలో నెంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రం. అప్పులు అంటున్నారు. కేసీఆర్ అప్పులు చేసేస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే, నువ్వు తిండి పెట్టకపోతే పక్కవాడిని తినడానికి కూడా నేను బతకడానికి కూడా హక్కు లేదా? అప్పు ఇవ్వద్దని చెప్పి బ్యాంకులు లెటర్లు రాశారు. మరి ఇటువంటి దుర్మార్గంలో పాలనలో ఇంత గొప్పగా మనం పాలించుకుంటున్నాం అనేది మీరు ఆలోచన చేయండి. ఎంత కష్టపడతా ఉన్నారు, ఎంత మంచి ఆలోచన చేస్తా ఉన్నారు, ఎంత రాష్ట్రం బాగుపడడానికి ఏ రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు మీరు ఆలోచన చేయండి. 24 గంటలు ఏ రకంగా కరెంట్ తెచ్చుకున్నాం, ఆనాటి పరిస్థితులు ఏంటి, ఇంటింటికి ఈరోజు ఏ రకంగా నీళ్ళు తెచ్చుకున్నాం, అలాగే 24 గంటల కరెంటు రైతుకి ఏ రకంగా ఇస్తున్నాం, రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. సమాజంలో అణగారిపోయినటువంటి ఎస్సీలు ఉన్నారు. దళిత బంధు అని చెప్పి దేశానికి ఆదర్శంగా దళిత బంధు 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చినటువంటి దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రం ఉందా? మీరు ఆలోచన చేయండి. నాకు రాలేదని అనుకోవచ్చు మీరు. దళితులు ప్రాథమికంగా మన చిన్ననాటి నుంచి కూడా అణగారిపోయిన కుటుంబాల్లో, వెనుకబడినటువంటి కుటుంబాల్లో దళితులు మొట్టమొదటిగా ఉండాలనే ఉద్దేశంతో దళిత బంధు పెట్టడం. రాబోయే రోజుల్లో ఎస్టీ బంధు, మైనార్టీ బంధు, మధ్యతరగతి కుటుంబాలను కూడా ఆదుకునే కార్యక్రమాలని
ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మీటింగ్లో పెట్టారు. కేసీఆర్ ఏదో చెప్తా ఉంటాడు, ఎన్ని ఇంప్లిమెంట్ కావు అని చెప్పి 10 మందిలంతా మాట్లాడుతూ ఉంటారు. మనం చెప్పని అన్ని ఇంప్లిమెంట్ చేసామా చేయలేదా? కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో పెట్టామా? దళిత బంధు మేనిఫెస్టోలో పెట్టామా? మీరు ఆలోచన చేయండి. పేదవాడికి ఏం అవసరమో, మహిళలు ఏం కోరుకుంటారో, పేద కుటుంబం ఏం కోరుకుంటుందో ఆ కోరికలు తీర్చే కార్యక్రమం మధ్య తరగతి సామాన్య కుటుంబాలను పైకి తీసుకురావాలా, చేయూతనివ్వాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు సుమారుగా 10,000 మందికి, సుమారుగా 8,000 నుంచి 10,000 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇక్కడే సుమారుగా 2,000 మందికి మొట్టమొదటి విడతగా ఇస్తా ఉన్నాం. అలాగే చాలా మంది, కొంతమంది రాలేదని చెప్పి నా దగ్గర కూడా వచ్చారు, కార్పొరేటర్ దగ్గర కూడా వెళ్ళారు. వాళ్ళని కూడా ప్రయారిటీలో తీసుకొని సెకండ్ లిస్టులో ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎక్కడో ఎవరు కూడా అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు, అధైర్యం పడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకపోతే ఒక్కటి ఆలోచించారు, ఇది పేదవాడి కోసం వచ్చిన స్కీమ్. దయచేసి 7 ఫ్లోర్ల సొంత ఇల్లు, నాకు 5 ఇళ్ళు ఉన్నాయి. నేను కూడా పెట్టుకుంటే పేదవాడిని అన్యాయం చేసినట్టు అవుతాయి. కాబట్టి పేదవాడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇస్తే మీ పెద్ద మనసుని చాటుకున్న వాళ్ళు వస్తారు. సార్ నాకు ఏదో నేను ఆ రోజున ఆవేశంలో నా పిల్లల మీద ఆవేశంలో నేను అప్లై చేశా, నాకు వచ్చింది, ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నారు, నా కార్డు క్యాన్సిల్ చేయమని వచ్చింది పోతే పెద్దవాడు. మీ పెద్ద మనసుకి కృతజ్ఞతలు అని చెప్పి ఒక శాలువా పంపించారు. అటువంటి ఆదర్శవంతులు కూడా ఉన్నారు. మనం కొన్ని ఆదర్శవంతులు, ఎందుకంటే ఒక పేదవాడిని బాగు చేయాలంటే మనం కొన్ని తగ్గించుకోవాలి. అందరూ బతకాలి, అందరిలో నేనుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేనుండాలి అని చెప్పి కోరుకోవాలి తప్పించి నేను బాగుపడాలా, చెడిపోవాలనే మనస్తత్వాలు మనకు అవసరం లేదు. బ్రహ్మాండంగా చేసుకున్నాం. అవసరమైతే డివిజన్లో తిరుగుతాం. ఇంకేమేమి పెన్షన్లు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు పరిష్కరించాలి అనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి పాలనని మీ ద్వారా, మీ సహకారంతో, మీ పాత్రతో మంచి పాలన అందించామనే తృప్తి మనందరికీ కలగాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చి గొప్ప కార్యక్రమాలకి నాంది పలికి ఈ కార్యక్రమాలు చేయండి అని మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, దళిత బంధు మంత్రి గారికి, దయాకర్రావు గారికి, అలాగే ఈ దళిత బంధు కావచ్చు, మన పెన్షన్లు కావచ్చు, ఈ సహకరిస్తున్నటువంటి మంత్రులకి, దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా అధికారులకి అందరికీ కూడా ఈ సభాముఖంగా పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన మిత్రుడు ఉద్యమకారుడు రాములు గారు మాట్లాడతారు, తర్వాత జూపల్లి సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఈ లోపు ఎంపీ గారు వస్తున్నారు. ఈ లోపు అన్ని డివిజన్లు కొన్ని రెడీ చేసి పెట్టండి. ఎంపీ గారు రాగానే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం. రాములు గారు తర్వాత అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు భారతదేశంలోనే మొట్టమొదటి వరుసలో ఉండే విధంగా దాదాపు సంక్షేమ పథకాలనే 400 సంక్షేమ పథకాల దాకా స్కీములు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన సీఎం గారని చెప్పక తప్పదు. ఇటువంటి కార్యక్రమాలను పురస్కరించుకొని నాకు కొన్ని, ఎమ్మెల్యే గారికి కొన్ని, మినిస్టర్ గారికి కొన్ని తెలుసు. కానీ ఇక్కడ సీలింగ్ లేని బియ్యం కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పింఛన్లు కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు. 2 డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధి విషయంలో 50,000 రూపాయలు కానీ, 5 లక్షల రూపాయలు కానీ మన రోడ్డు కానీ, మన డ్రైనేజ్ కానీ శాంక్షన్ చేసుకోవాలంటే 5 నెలలు తిరిగిన దాఖలా మనం ఈ 8 ఏళ్ల కింద చూసినాం. ఈ 8 ఏళ్ల తర్వాత 80 లక్షలు కావాలంటే 8 నిమిషాల్లో శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. మనం ఏ స్లమ్లో ఉన్న విధంగా మన
బంజారాస్ ఎలా సేవలు వాళ్ళందరికీ అందిస్తున్నారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, మన స్లమ్స్ కూడా ఈ 8 ఏళ్ల లోపల అంతే సంతోషంగా ఉండాలని చెప్పక తప్పదు. అట్లాగే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిచిన తర్వాత, నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మంజీరా నీళ్ళు మన జీడిమెట్లకు పోయి వాటర్ స్టోరేజ్ అయ్యి బ్యాక్ వాటర్ మనకు వస్తుండే, చాలా తక్కువ ఉండే 6 ఏళ్ల కింద చూసుకుంటే. దాని బ్యాక్ వాటర్ కాకుండా డైరెక్ట్ చేసి ఇప్పుడు ఇంటింటికి నీళ్లు రోజు పుష్కలంగా ఎక్కడ బోర్డు వాడకుండా అందరికీ స్లమ్లలో నీళ్ళు వచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన కేసీఆర్ గవర్నమెంట్. మనం చూసినాము ఎన్నో కాంగ్రెస్ గవర్నమెంట్లు, ఎన్నో గవర్నమెంట్ల కుండలు పట్టుకొని ప్రదర్శన చేసి ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి నీళ్లు లేక తిప్పల పడ్డ రోజులు ఎన్నో చూసాం మనం. ఇప్పుడు ఇంటింటికి నీళ్లు పుష్కలంగా వస్తున్నవి. అట్లాగే పేద బడుగు వర్గాలకు ₹1 కనెక్షన్. ఆ మంజీరా నీళ్ళతోని అన్ని ఆరోగ్యవంతంగా హాయిగా జీవిస్తున్నామంటే ఒక తెలంగాణ రాష్ట్రమే. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తక్కని మేధాశక్తి మన కేసీఆర్ గారికి ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అటు సాగునీరు ఇటు తాగునీరు. ఊళ్ళలోకి పోతే మన అమ్మ నాన్న ఊళ్ళలో ఉంటే వాళ్ళకి ఏర్పాటు అన్ని వాళ్ళే వంట చేసుకున్నా, అన్ని తిప్పలు వాళ్ళు చేసుకున్నా, నీళ్లు కావాలంటే ఊళ్ళలో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి ఎవరో సర్వెంట్ తెచ్చిస్తే వాళ్ళు అన్నం వండుకునే స్టేజ్ ఉండే, సర్వెంట్ దొరకక ఎన్నో ఇబ్బందులు ఉండే. ఇప్పుడు నల్ల తిప్పితే నీళ్లు, గ్లాస్ నీళ్ళు తాగాలన్నా, బియ్యం కడగాలన్నా నల్ల తిప్పి బియ్యం కడుకొని వండుకుంటారు. అంత ఆనందంగా ఊళ్ళలో ఏర్పాటు చేసిండు. అట్లా రైతులు ఎక్కడ చూసినా సాగునీరు. ఎడారి ప్రాంతం మైట్ నల్గొండ ఈ ఏరియాలో పోతే ఇప్పుడు పత్తి, పల్లి, మిర్చి అన్ని రాసులు ఎండపోసుకుంటున్నారు. ఒడ్లు ఎంత సాగునీరు ఏర్పాటైంది, ఎంత కనుల పండుగగా జరుగుతుంది అంటే చూడ చక్కగా ఆనందంగా జరుగుతుంది. అటువంటి తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసిన మన కేంద్ర ప్రభుత్వము ఎన్నో వంకలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా చిన్న భిన్నం చేయడానికి మతాలను అడ్డు పెట్టుకొని, కులాలను అడ్డు పెట్టుకొని, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వీళ్ళు ఎలక్షన్లు వస్తే దేవుడు అంటారు. మనకందరికి దేవుడు కాదా? అందరికీ మనం మందిలకు పోమా? మనం దేవుని మొక్కమా? వీళ్ళే మొక్కుతున్నా? అందరికీ దేవుడు ఉన్నాడు. అందరికీ మతం అనేది ఒక నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు మైనార్టీలను దగ్గర తీయరు, కొత్త కన్నీటు అట్లా కొసమేపు చేస్తున్నారు. ఇలా దళిత బంధు పెట్టిన ఎవడన్నా మొనగాడు, దమ్మున లీడరు, దమ్మున సీఎం అంటే మన కేసీఆర్ మాత్రమే. దళిత బంధు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో దళితులు 19% దాకా ఉన్నారు. యావత్ భారతదేశంలో 21% దాకా ఉన్నారు. ఇలా దళిత బంధు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ సమానంగా చూసుకోవాలి. అన్ని పండుగలను, అన్ని మతాలను, కులాలను, రంజాన్ వచ్చిన క్రిస్టియన్, దసరా పండుగ వచ్చినా, క్రిస్టియన్స్ పండుగ వచ్చినా, ఏదొచ్చినా అందరికీ సమానంగా బట్టలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి అందరు ఆనందంగా ఉండాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి ఎవరంటే మన సీఎం గారు. అట్లాగే మన ఎమ్మెల్యే గారుగా శేర్లింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ హైదరాబాద్ ఒక గుండెకాయ. ఇటువంటి శేర్లింగంపల్లి, కుకట్పల్లి డెవలప్ అవుతుందంటే ఎన్ని ఫ్లైఓవర్లు, అన్ని అండర్ పాస్ రోడ్లు, ఎన్ని వాష్రూమ్స్, ఎన్ని ఫుట్పాత్లు, ఎప్పుడు అన్ని సౌకర్యంగా. ఇప్పుడు మనము ఎక్కడన్నా వాకింగ్ చేయాలి, ఓల్డేజ్ వాళ్ళు చేయాలంటే ఎక్కడో కేబీఆర్ పార్క్ ఎక్కడో పోయి చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రతి డివిజన్ కు, ప్రతి కాన్స్టిట్యూన్సీ లో ఇదే పక్కనున్న మన కుత్బలాపూర్లో 1100 ఎకరాల్లో సీనియర్ సిటిజన్ పార్క్ చేశాడు, ఆక్సిజన్ పార్క్. అంటే మన కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు ఆక్సిజన్ కొనుక్కున్నారు, కానీ మన భారతదేశం కొనుక్కోలే. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆక్సిజన్ పూర్తిగా లభించి ఎక్కడ డబ్బులు పెట్టకుండా ఆక్సిజన్ దొరికే విధంగా చర్యలు తీసుకొని, పార్కులు తీసుకొని స్వేద తీర్చుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటువంటి పర్మిషన్ తీసుకున్నా ఎమ్మెల్యే గారితో. ఇంకా నేను మన అన్న ఎంపీ గారు వచ్చారు, నేను మాట్లాడము సమస్య కాదు, అన్ని విన్నవిస్తాడు. ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడవలసిందిగా మనకి. అందరికీ నమస్కారం. పెద్ద మనుషులందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించండి, ఎందుకంటే చాలా ఆలస్యంగా వచ్చాను. ఇంకొక మీటింగ్ వెళ్ళినాక చాలా లేట్గా అయింది. ఈరోజు కొత్త ఆసరా పింఛన్ ఇద్దామన్న దీనికోసం ఏర్పాటు చేసే సభకు ఇప్పుడు గాంధీ గారికి, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారికి, రోజా రంగారావు గారికి, జూపతి గారికి, ఇంత పెద్ద ఎత్తున వచ్చి కడుపు నిండా సంతోషంతో ఇక్కడికి వచ్చి మీరు కొత్త ఆసరా పింఛన్ తీసుకుందామని వచ్చారు. నేనేమంటానంటే, ముందుగా మీకు అందరికీ తెలుసు ఆసరా పింఛన్లు ఇచ్చారు. మళ్ళీ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ ఓ లిస్ట్ తయారు చేసి ఒక టైం పట్టింది. మేము ఇప్పుడు పదే చెప్తూ వచ్చినాం,
కొంచెం లేట్ అవుతుంది తప్ప ఎవరికి ఇవ్వకుండా ఉండదు అని చెప్పి ఈ రోజు అందరికీ వచ్చింది. ఏ మాత్రం ఒకటి నుండి తక్కువ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మరోసారి మీకు మీ ముందు ఘటపదంగా చెప్తున్నాను. గాంధీ అన్న ఎవ్వరికి కూడా ఒక్కరికి కూడా ఇవ్వకుండా మీరు ఇంట్లో బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండనివ్వడు. ఎందుకంటే ఆయన పట్టుబట్టి సీఎం గారు కూర్చొని తీసుకొచ్చి అందరికి ఇస్తారు. మీరు చాలా బేసిక్గా ఉండండి, ఆ టాపికే మర్చిపోండి. ఇక నిజంగా ఆలోచిస్తే మనం తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పదే నేను చెప్పవచ్చు, అంతకంటే ముందు మీ కోడలు సరిగ్గా చూడలేదు, మీ కొడుకులు మంచిగా చూడలేదు, ఇప్పుడు మేము చూస్తున్నాం, కేసీఆర్ చూస్తున్నాం, ఇవన్నీ మేము అందరం ఎప్పుడు చెప్తూ వస్తున్నాం. మీరు ఈ మాటలు వినడం కాకుండా మీ అంతలో మీరు డిస్కస్ చేసుకోండి, ముచ్చట్లు పెట్టుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి, మిత్రులతో మాట్లాడుకోండి. మీకు మిత్రులు కుటుంబ సభ్యులు వేరే రాష్ట్రాలలో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి. ఎక్కడైనా ఎవరైనా కని విని ఎదగని విధంగా మిమ్మల్ని అందరూ చక్కగా చూసుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంత పెద్ద మనసు ఉన్నాయనే కేసీఆర్. దేనికైనా ఒక సంక్షేమ పథకం చేయాలంటే అంత ఈజీ పని కాదు. ఒక సంక్షేమ పథకం మొదలెడితే ఆ సంక్షేమ పథకం కంటిన్యూ కావాలి. కాబట్టి ఎప్పుడైనా దానికి కావాల్సిన నిధులు ఎట్లా కేటాయించాలి, ఎక్కడికి తేవాలి డబ్బులను ఆలోచించి ఏ ముఖ్యమంత్రి అయినా మొదలెడతాడు. మన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత 450 సంక్షేమ పథకాలు మొదలెట్టి కోవిడ్ అనే మహమ్మారి వచ్చినా కూడా దాన్ని కూడా వెనకం చేయకుండా ఒక్క సంక్షేమ పథకం కూడా ఒక్క నిమిషం ఒక్క రోజు కూడా ఆపకుండా అన్ని కంటిన్యూ చేస్తున్న పెద్ద మనసున్న మనిషి కేసీఆర్. మేము ఇక్కడ వేదిక మీద కూర్చున్న అందరము టీఆర్ఎస్ పార్టీ పరంగా మాట్లాడుతున్నాం, మీరు అనుకోకూడదు. నేను అదే చెప్తున్నాను, మీరు పక్క రాష్ట్రాలతోటి పోల్చుకోండి. పక్క ఎక్కడ 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అయినా 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి కావచ్చు. కానీ 2016, 3016 ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ 28 రాష్ట్రాలు గాంధీ అన్న గంట సేపు మాట్లాడి అన్ని డీటెయిల్ గా చెప్పారు. ప్రతి రాష్ట్రంలో నేనేమంటున్నా, అందుకు ఇవాళ మీరు అందరూ ఏమనుకోవాలంటే తెలంగాణ బిడ్డను నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉందో చాది చెప్పుకుంటుంటే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిసారి అడ్డుపుల్ల వేస్తూ పోతుంది. ఏం తప్పు చేసినాం మనం వాళ్ళతోటి వాళ్ళకి సై అంటే సై చేయండి చేయలేకపోతే మనకు అడ్డుకట్టలేస్తారా? ఇవాళ దేశం మొత్తం విద్యుత్ మంటలు మండుతున్నాయి. వాళ్ళు ఏదైతే విద్యుత్ చట్టం కొత్త విద్యుత్ చట్టం తీసుకురావాలనుకుంటున్నారో ఆ విద్యుత్ చట్టం ప్రకారం ప్రతి ఇంటికి మనం ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నామో, రైతులు ఎట్లా అయితే మొత్తం 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యత కరెంటు ఇస్తున్నామో అన్నిటికీ అడ్డుపులు వేసి అలాంటి అన్ని ఏం చేయకుండా అన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. 28 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వద్దు అని చెప్పినా కూడా వింటలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పట్టు అంతా, ఆ పట్టు మొత్తం మా చేతుల్లో ఉండాలి, కేంద్ర చేతుల్లో ఉండాలి అంటూ. ఏదైనా ఒక రాష్ట్రం నిజంగా ఇట్లాంటి అవసరం లేదంటున్నారా? మళ్ళీ చెప్తారు ప్రతి మీటర్లు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బకాయిలు నియమని చెప్పారు. నిన్న కేసీఆర్ గారు చెప్పారు నేను రాజీనామా చేస్తా, నేను ఇచ్చేది ఉందా వాళ్ళు నాకు ఇచ్చేది ఉందా అని చెప్పి. ఇలాంటి మాటలకు జవాబుదారితనం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేయాలి. అవును కేసీఆర్ గారు మీరు ఇన్ని ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇవ్వాలి, ఇవి తీర్చండి చెప్పే ధైర్యం ఉండాలి కదా. భక్తు రాజకీయం చేయాలంటే ఎవరైనా రాజకీయం చేయవచ్చు. ఇవాళ బీజేపీ నాయకులు ఇక్కడ సంగ్రామ యాత్ర అని చెప్పి మొదలు పెట్టారు. ఏం యాత్ర? నేనేమంటున్నా అంటే ఇక్కడికి వెళ్ళి పోతారు, పర్వాలేదు పోతే పోండి. మేము నిన్న పార్లమెంట్ అంబేద్కర్ గారి పేరు పెట్టామని చెప్పినాం. నిన్న కేసీఆర్ గారు ప్రపోజ్ చేసినారు, నిన్న తీర్మానం చేసిన కేటీఆర్ గారి సమక్షంలో తీర్మానం చేస్తే బీజేపీ నాయకులు బయటకు వెళ్ళిపోయారు. ఏం తప్పు? అతిపెద్ద రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకుంటే పార్లమెంట్కి ఎంత గొప్ప పేరు వస్తుంది. మనం అందరం గౌరవించుకున్నామని వస్తారు, సంతృప్తి ఉంటుంది, తృప్తి ఉంటుంది, సంతోషం ఎక్కువ ఉందామని చెప్పింది లెక్కల కంటే. ఎవరైనా మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు అంత మాట్లాడారు కదా. 28 రాష్ట్రాలు ఎవరైనా ఎక్కడైనా పెట్టిందా అడిగండి. ఎక్కడ పెట్టండి మన దగ్గర వచ్చి అడుగుతారు. నిన్న పోయిన ఆంధ్రప్రదేశ్ కూడా హెల్త్ మినిస్టర్ పోయి అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఇక్కడ. ఎక్కడ ప్రధానమంత్రి ఫోటోలు పెట్టుకోరు. ఎందుకంటే 80% డబ్బులు పెట్టుకొని 20% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనుకో దాంట్లో గొప్ప ఏముంది? మీకు వేరే లోన్లు తీసుకుంటే తెలుస్తుంది కదా. 75% బ్యాంక్ వాడు ఇస్తారు, 25% మనం పెట్టుకుంటాం. ఎక్కడ దిస్ ప్రాపర్టీ లోన్ పే అని చెప్పి బ్యాంక్ పేరు రాసుకుంటాం. మనం 25% ఇస్తే మన పేరు దిక్కు దివాని ఉంటుంది. అక్కడ మొత్తం అప్పు తీర్చినాకనే మన పేరు వస్తుంది. అట్లా ఏ పథకమైనా కానీ
ఎంత ఎంత ఎవరైతే ప్రపోజల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ పేరే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిలికి అన్ని గయ్యాలు పెట్టుకొని కొట్లాడి మనకి ఇక్కడ పడద్దు. మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మా ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి, మా తరఫు నుంచి మీ అందరూ కూడా కార్డులు తీసుకొని ప్రశాంతంగా పెన్షన్లు తీసుకోవాలి. మీరు అమ్మాయికో అల్లుడికో కొడుకో కోడలుగా ఇవ్వద్దు. చక్కగా మీ అకౌంట్ లో దాచుకోండి. మందులకు అవసరమైనా మీకు అవసరమైన వాడు మీ అకౌంట్ లో డబ్బులు ఉన్న రోజులు